ఇచ్చాను. నెక్స్ట్ మన ఎవరిది ఇది? ఓకే మళ్ళీనా? హలో ఇది ఆంజనేయ అంజీ సార్ ఇది బాగా మాట్లాడదు. నేను మర్చిపోయాను డైలాగ్స్. ఏంట్రా ఇందాక దగ్గర చేస్తున్నావు ఈవ్ టీసింగా? ఒరే అందమైన అమ్మాయికి ఎవరితో చాలరా, అచ్చు కుక్క పిల్ల తిరిగేస్తుంటారు. ఒరే నువ్వు అచ్చు కుక్క పిల్ల లేవురా, అడ్డంగా ఉన్న దున్నపోతులో ఉన్నావు. నేను వార్నింగ్ ఇస్తున్నానండి, జస్ట్ కొట్టట్లేదు. ఏట్రా 4 ఎవరు? 4 రేయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ? పోలీస్ ఆఫీసర్. పోస్ట్ ఆఫీస్. అంత అందమైన అమ్మాయి సేమ్ ఇలా మందంగా నన్ను ప్రేమించరా, చాలా స్మార్ట్గా నన్ను ప్రేమిస్తుంది. చాలా స్మార్ట్గా నన్ను ప్రేమిస్తుంది. ఒక్కసారి అమ్మాయి చూడరా, ఎంత అందంగా ఉంది. ఆ కళ్ళు చూడరా, అబ్బబ్బబ్బబ్బా ఐస్రా, ఐస్కాంతాలు. ఆ ముక్కు చూడరా ఎంత షార్ప్గా ఉందో, ఆ బొగ్గలు. ఏట్రా ఇందాక నుంచి ఏ అంటున్నావు, ఏంటి సౌండ్లు ఎత్తున్నావు? కంగారు పడ్డాను కదా, ఏం చేస్తున్నావు నువ్వు? మర్చిపోయాను. అది మన వాయిస్. ఈ అమ్మాయికి నేను ఉన్నాను రా, ఈ అమ్మాయికి నేను ఉన్నాను. ఈ అమ్మాయి నుంచి కాపాడడానికి నేను ఉన్నాను. నీ దగ్గర నుంచి నిన్ను ఎవరు కాపాడతారా? నిన్ను ఎవరు కాపాడతారు? ఏట్రా కౌబాయ్ గెటప్పా? ఓ ఏంటది? స్వచ్ఛ భారత, స్వచ్ఛ భారత ఐపీఎల్ గ్రౌండ్లో ఉంది కదా ఇది. ఇది నాకు అక్కడరా చూడగా ఏట్రా చూపెట్రా, గోడలు గోపు చూపు నువ్వుని. ఇప్పుడు ఇలా ఉన్నాను. ఏంటది? ఎన్నో నెల ట్విన్సా? ట్విన్సా? రై రై ఈ ఏరియాలో ఇంకోసారి కనిపించావా నువ్వు ఎవరికి కనిపించవు, ఎవరికి కనిపించవు. గెట్ లాస్ట్. హలో హలో గెట్ లాస్ట్. మీరు అక్కడ ఉండండి, మీరు అక్కడ ఉండండి. మఫ్టీలో పోలీస్. పోలీసా? నమస్తే సార్. ఓ క్యాపా సార్? క్యాప్ మీకే బాగుంటుంది సార్. ఈ కలజ కూడా మీకే బాగుంటుంది సార్. మీ కళ్ళలో చూసిన షార్ప్గా ఉన్నప్పుడు అనుకున్నాను సార్ మీరు పోలీస్ ఆఫీసర్ ఉంటారని. ఎంత ఫిట్గా ఉన్నారు సార్ మీరు. ఏం పేర్రా? భద్రం సార్, భద్రం. గురజాడప్పారావు అనుకున్నాను రా. ఏం చేస్తుంటావు? సమాజంలో చిన్న చిన్న ఇలాంటి ఇష్యూస్ సాల్వ్ చేస్తుంటాను సార్. సంఘ సేవ అలాంటిది సార్, అలాంటిది సార్. బాగా నచ్చావురా. సరేరా సరదాగా వెళ్దాం. ఎక్కడ సార్? కాఫీ డేకా సార్? కాదురా, ప్రాక్టీస్ చేసి చాలా కాలం అయిందిరా. ఏంటి సార్? ఎన్కౌంటర్. ఎన్కౌంటర్ బాబోయ్. హలో, ఇప్పుడు ఏది పని చేస్తుంది? కనపడట్లేదు సార్. సార్ సార్ మా ఆవిడ కనపడట్లేదు సార్. అది చాలా మంచిది సార్. అది బయటికి ఎప్పుడు వెళ్ళింది కూడా లేదు సార్. అది ఎంత మంచిది అంటే సీరియల్ కూడా చూడకుండా నన్నే చూస్తుంది సార్. సార్ ప్లీజ్ సార్, సార్ చాలా మంచిది సార్. అది ఎలా అయినా మీరే దాన్ని వెతికి పట్టుకోవాలి సార్. ప్లీజ్ సార్. అయిందా నీ ఏడుపు? అయిందా? చెప్పండి సార్. ఏడుపు అయిందా? ఈ కంప్లైంట్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇవ్వు. మా జీవితం అది పోయిన ఆనందంలో ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ఏ జబ్బుకైనా వైద్యం చేయబడును, కేవలం 300 మాత్రమే. ఒకవేళ చేయని పక్షంలో 1000 రూపాయలు తిరిగిస్తాడా? ఈడు పెద్ద ఎదవలా ఉన్నాడు. ఈడి తేరి ఎలాగైనా సరే ఈరోజు 1000 రూపాయలు కొట్టేస్తా. గుడ్ మార్నింగ్ డాక్టర్. వెరీ గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. నాకు ఏం తిన్నా రుచి తెలియట్లేదండి. రుచి తెలియడం లేదా నాన్న? మినిమం అస్సలు తెలియట్లేదు.
దగ్గరికి వస్తారా? ఈ లడ్డు తీసుకుని ఒకసారి తినమ్మ ఈ లడ్డు. మీరే నోట్లో పెట్టండి. నోట్లో పెట్టాలా? ఇప్పుడు ఎలా ఉంది నాన్న? ఇది లడ్డు అండి. లడ్డూనేనా? అస్సలు టేస్ట్ తెలియట్లేదు డాక్టర్. అస్సలు తెలియట్లేదా? మినిమం. ఎప్పుడు నుంచి తెలియట్లేదా నాన్న నీకు? అంటే మా ఆవిడ చేసిన తిన్నాను అప్పటి నుంచి. అప్పటి నుంచి టేస్ట్ ఏం తెలియట్లేదు. దీనికి ట్రీట్మెంట్ ఉంది నాన్న? ఉందండి. ఉంది. సిస్టర్. మీ సిస్టర్ అండి? కాదు నాన్న, నీకు సిస్టర్. ఓకే సారీ. సిస్టర్, ఆ బాక్స్ నెంబర్ 22 మెడిసిన్ ఉంది కదమ్మా, తీసుకురా ఒకసారి. ఇవి చెప్తాను, దగ్గర అన్నా. ఆను. డాక్టర్, ఇది బాత్రూమ్ కడిగే ఫినాయిల్ కదండి, నోట్లు వేస్తారేంటి? ఫినాయిల్ కదా అంటే రుచి తెలిసింది కదా. ఓహో. సిస్టర్, ఇది తీసుకుని ఆ బాక్స్ నెంబర్ 22లో పెట్టామా. నువ్వు కౌంటర్కి వెళ్ళి 300 కట్టానా? ఇప్పుడే కట్టాలండి. ఇప్పుడే కట్టమ్మా. కట్టొస్తాను. కట్టే. 9 years బీటెక్ చదివి ఇలాంటి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఫెయిల్ అయ్యాను. ఈ రోజు ఎలాగైనా సరే 1000 రూపాయలు కొట్టాల్సిందే. గుడ్ మార్నింగ్ డాక్టర్. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. నాకు ఈ మధ్య ఏమీ గుర్తుండట్లేదు డాక్టర్. ఏవి గుర్తుండట్లేదా? అస్సలండి ఏమీ గుర్తుండట్లేదు. ఈ మధ్యన గజనీ సినిమా చూసావు నాన్న? అలాంటి సినిమా వచ్చిందండి. ఓహో. పేరేంటి నాన్న? పేరు ఇప్పుడు చెప్పాను డాక్టర్. చల్లమ్మా చల్లమ్మా, వద్దులేమ్మా, వద్దు. దీనికి కూడా అదే ట్రీట్మెంట్ ఉంది నాన్న. దీనికి కూడా ఉందండి. సిస్టర్, ఆ బాక్స్ నెంబర్ 22 తీసురామ్మా. బాక్స్ నెంబర్ 22 తీసుకో. నాన్న. డాక్టర్ ఒక్క నిమిషం, ఇది నిన్న మీరు వేసిన ఫినాయిల్ బాటిల్ కదా? కదా, అంటే గుర్తుకొచ్చేసింది నీకు. అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇది అక్కడ పెట్టామ్మా. నువ్వు కౌంటర్లో వెళ్ళి 300 కట్టానా? దీన్ని కూడా కట్టాలండి. కట్టాలమ్మా, కట్టాలి. వీడికి ఈ రోజు రే అయిపోరా. ఈ దెబ్బకి అసలు ఈడి సీన్ అయిపోయింది. 1000 రూపాయలు నావే. డాక్టర్, సిస్టర్ ఉంది అక్కడ. సిస్టర్ అయితే వెళ్తాను. సిస్టర్ ఉంది నాన్న, నీకు సిస్టర్ లాంటిది. ఓకే ఓకే. కూర్చో ఇక్కడ, కూర్చో. డాక్టర్ డాక్టర్ అంటే నాకు ఏమీ కనిపించట్లేదండి. ఎప్పటి నుంచి నాన్న ఇలాగా? అది ఏదో సంపూర్ణేష్ బాబు సినిమా ఏదో వచ్చిందండి, ఉదయకాలయం. ఉదయకాలయం. అప్పటి నుంచి ఏమీ కనిపించట్లేదు. సరే, ఇప్పుడు ఎన్ని అన్నయ్యి? ఇవ్వండి. అయ్యి కదా అన్న. ఇవి ఇవి ట్యూస్డే కదా, అయితే 3 అండి. 3. ఇప్పుడు 4. ఎస్ నాన్న, ఇది పుట్టుకుంటు నాన్న. అంటే 1000 రూపాయలు ఇచ్చేస్తారా? చెప్తున్నాను కదా నాన్న. ఓకే. ఇలాంటి దానికి మా దగ్గర ట్రీట్మెంట్ లేదు. ఓహో. కాబట్టి 1000 రూపాయలు నీకు ఇచ్చేయాలి. ఎస్ సిస్టర్, ఆ బాక్స్ నెంబర్ 22లో 1000 రూపాయలు ఉన్నాయి కదమ్మా, అది తీసురా. ఎక్కడ తీసుకున్నానా? డాక్టర్, ఏమైందమ్మా? ఇది 100 రూపాయల నోటు 1000 రూపాయలు అంటారంటే కదా, అంటే అది 100 రూపాయలు ఉంటుంది నీకు తెలిసిపోయింది. నీకు అంటే నీ కళ్ళు వచ్చేసినాయి అంతా కనిపిస్తుంది కదా. ఆ 100 రూపాయలు ఇచ్చేయి. డాక్టర్, సిస్టర్, ఇది బాక్స్ నెంబర్ 22లో పెట్టామా. అంటే కళ్ళు వచ్చాయి కదండి. ఆ 22 బాక్స్ లో ఏముందో చూద్దాం. నాన్న, తప్పు నాన్న, అలాంటి సీక్రెట్ చూడకూడదు నాన్న. నా జీవితం నాన్న. ప్రతిసారి అదే వాడుతున్నా. నాన్న, నువ్వు కౌంటర్ దగ్గరికి వెళ్ళి 300 కట్టే నాన్న. కడతానండి. కట్టే నాన్న, కట్టేమ్మా, కట్టే.